అందరికీ నమస్తే. ఈసారి సీఎం రేవంత్ రెడ్డి అండ్ మినిస్టర్స్ ఢిల్లీ టూరు చాలా విచిత్రంగా జరిగింది. విచిత్రంగా అయిపోయింది కూడా. 3 రోజులు ఏం పని లేదు. పాపం ఆనన్న రెస్ట్ తీసుకుందామంటే ఆడ కూడా ప్రశాంతత లేకుండా పోయింది. ఒక పక్క హైకమాండ్ పెట్టే టెన్షన్, ఇంకో పక్క కేటీఆర్ పోయి ఢిల్లీనే కూర్చోవడము, తర్వాత ఈయన పవర్స్ కట్ చేసే ప్రయత్నాలు జరగడము, ఇవన్నీ ప్రత్యక్షంగా కనబడ్డాయి. వస్తారంట ఢిల్లీ నుంచి హైదరాబాద్ కూడా రాబోతున్నారు. ఇంకా అసలు ముఖ్యమంత్రికి పంచాయతీ ఇక్కడున్న పంచాయతీ తీసుకుపోయి ఆడబెట్టుకున్నట్టుంది. ఇక్కడున్న వాళ్ళు అందరూ పోయి ఆడబెట్టుకున్నారు మీటింగ్. ఆ మీటింగ్లో ఉన్నదంతా అసలు రేవంత్ రెడ్డి ముఖం చూస్తే పరిచయం అవుతాం. ముఖమంతా మార్చుకొని, ఎందుకంటే ఆడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, చూపిస్తాను నేను మీకు. ముఖమంతా మార్చుకొని మొత్తం ఏదో అయిపోయినట్టు పోతున్నట్టుగా ఆ ఫోటో అక్కడిక్కడ తిరుగుకుంటూ చూస్తే నాకు వాళ్ళు ఫోన్ చేసి అన్న రేవంత్ దింపుతుర్రా, రేవంత్ దింపే ధైర్యం కాంగ్రెస్కి ఇంకా రాలేదు, వాళ్ళు దింపే ధైర్యం వచ్చినాడు రేవంత్ రెడ్డి మిగిలాడు అని చెప్పిన నేను. అంటే అట్లాంటి సిచ్యువేషన్ చూస్తేనే రకమైన విచిత్రంగా కనిపించింది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. 3 రోజులు ఢిల్లీ టూర్ ఏం చేసిన అసలు 3 రోజులు. ఇంకో ఇది ఈరోజు జరిగిన కోఆర్డినేషన్ మీటింగ్ చూడండి ఒకసారి. ఇక్కడ అంతా పీసీ చీఫ్ వీళ్ళందరూ కూర్చున్నాడు. ఈయన వంశీ చంద్రెడ్డి కూర్చున్నాడు, ఏఐసీసీ సెక్రటరీ. చూడండి ఈయన చూడండి ఒకసారి, ఈయన ఫోటో కూడా చూపిస్తాను నేను మీకు. ఒక మినిస్టర్స్ కూర్చున్నారు ఈ పక్క. మీనాక్షి నటరాజన్ మాట్లాడుతుంది, ఇక్కడ మీనాక్షి నటరాజన్ మాట్లాడుతుంది. సెంటర్లో కూర్చొని ఈయన బుక్ మొత్తం ఆయన దగ్గరనే ఉంది, పెద్ద బుక్ ఆయన దగ్గరనే ఉంది, వంశీ చంద్రెడ్డి. బహుశా ఇంకా మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా చూస్తున్నాడు. ఇంకో ఇది సీరియస్నెస్. ఈ ఫోటోని చాలా అనుమానాలను క్రియేట్ చేసింది చాలామందికి. అసలు ఏంది రేవంత్ రెడ్డి ఎందుకు అంత డల్గా ఉన్నాడు? నిన్న కూడా చాలా ఫ్రస్ట్రేషన్తో కనిపించిండు. ఏందైనా ప్రాబ్లం ఏంటంటే, మీరు ఇక్కడ గమనించినరా, ఈ మీటింగ్ జరుగుతున్నది వంశీ చంద్రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ వంశీ చంద్రెడ్డి అధ్యక్షతన మీటింగ్ జరిగిందనమాట. యాక్చువల్గా వీళ్ళు రాహుల్ గాంధీ అధ్యక్షతన జరుగుతుంది, సోనియా గాంధీ అధ్యక్షతన జరుగుతుంది అని అనుకున్నారు, కానీ అది జరగలేదు. కేసీ వేణుగోపాల్ పార్టీ జనరల్ సెక్రటరీ, ఆయన లేకపోతే ఏఐసీసీ సెక్రటరీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఏఐసీసీ సెక్రటరీ ఆధ్వర్యంలోనే జరిగింది. వంశీ చంద్రెడ్డి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగితే మరి రేవంత్ రెడ్డికి నచ్చదు కదా. అసలు వంశీ చంద్రెడ్డిని ఎంపీ కాకుండా ఓడించిందే రేవంత్ రెడ్డి. మహబూబ్నగర్ ఆడ ఎన్ని చేయాలనో అన్ని చేసి, వంశీ చంద్రెడ్డి ఎంపీ అయితే అప్పటికే ఆయన ఏఐసీసీ సెక్రటరీ ఉండే. ఆయన కనుక ఎంపీ అయితే ఇంకా ఇది చాలా సీరియస్గా అవుతుంది. మొత్తం పవర్స్ మొత్తం అప్పుడే పోతుండే. ఆయన ఎంపీగా ఓడించింది కాబట్టి ఇన్ని రోజులు నడిచింది. బట్ ఇప్పుడు మాత్రం మొత్తం ఏఐసీసీ హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఏఐసీసీ ఎవరు చెప్తే వాళ్ళే మీటింగ్ పెడతారు, ఎవరు ఏం చెప్తే అదే వినాలే. మనం మాట్లాడేది లేదు, మాట్లాడుకునేది లేదు, రిపోర్ట్స్ ఇస్తే తీసుకునేది లేదు. రిపోర్ట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తే కూడా తీసుకోలే కదా. కేసీ వేణుగోపాల్ తీసుకోలేదు, తర్వాత మల్లికార్జున ఖర్గే తీసుకోలేదు. సరే, వీళ్ళ మీటింగ్ ఇది జరిగింది. అసలు 3 days రాష్ట్రంలో పక్క వానలు లేకపోతే పడ్డకాన్ని ఎక్కువ వాన పడడము, ఒక పక్క నీళ్ళ కరువు, ఒక పక్క కృష్ణాలో నీళ్ళు ఎంట్రీ అయినాయి అంటున్నారు జూరాల. ఇట్లాంటి సమీక్షలు ఏం లేవు. ఢిల్లీలో ఆయనకి ఏం పని లేదు. సింపుల్ చెప్పాలంటే వాళ్ళ పోయిన వాళ్ళకి ఏం పని లేదు. జస్ట్ ఏదో పెద్ద మీటింగ్ అని చెప్పి వాళ్ళు ఏదో పిలిచిర్రు, పోయినామని చెప్పుకున్నారు. కానీ ఆడ ఎవరు అపాయింట్మెంట్ లేదు. కనీసం రాహుల్ గాంధీని కలిసి ఒక ఫోటో దిగుదామంటే కూడా నో అపాయింట్మెంట్. వాళ్ళంతా పార్లమెంట్లో బిజీగా ఉన్నారు. ఆడ ఈరోజు ఓటింగ్ ఉండే పార్లమెంట్లో, ఆడంతా కార్యక్రమం అంతా వేరే ఉన్నారు. వీళ్ళని ఎవరు పట్టించుకుంటారు అనేది దీన్ని చూస్తే అర్థమైంది. వీళ్ళ పంచాయతీలు వీళ్ళ ఏమంటారు దాన్ని, పిచ్చాపాటి పంచాయతీలు, అవన్నీ కూడా పనిలేని పంచాయతీలు అనమాట. ఆ పంచాయతీల మీద హైకమాండ్ కాన్సన్ట్రేషన్ చేయడానికే సిద్ధంగా లేనట్టు కనిపించింది. 3 days 3 రోజులు ఉంటే ఒకే ఒకరిని కలిసిండు, ఎవరో ఒక మినిస్టర్ని కలిసి మాకు ఇండ్లు కావాలి, అది కావాలి, ఇది కావాలి అనేది అడిగిండు. రేవంత్ రెడ్డి అంటారు కదా, నేను ఎప్పుడు పోయినా ప్రజా ప్రయోజనాల కోసం పోతా అని. ఈ 80వ మాత్రం 3 రోజులు ఉంటే ఏమీ లేదు. కనీసం ఏదో ఒక వర్షాభావ పరిస్థితుల మీద రివ్యూ అయినా కనీసం అక్కడి నుంచి ఒక ఫోన్ కాల్ చేసి, ఏమైనా జూరాలకు నీళ్ళు వచ్చినాయా, మళ్ళీ జూరాల నుంచి ఏడికి నీళ్ళు కొడతారు, శ్రీశైలం పంపిస్తారా, లేకపోతే ఆ నీళ్ళు చెరువులు నింపుతారా, లేకపోతే ఇక్కడ కొండపోచమ్మ దగ్గర 3వ మోటార్ ఆన్ చేసిండ్రు, ఆ నీళ్ళు ఏమైనా కొడతారా, అట్లాంటి రివ్యూలు ఏం లేవు. కరువు మీద రివ్యూ లేదు, నీళ్ళ మీద రివ్యూ లేదు. ఇక్కడున్న మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లో వర్షం పడితే తెలుసు కదా, కొన్ని కాలనీలు మునిగిపోయినాయి ఆల్రెడీ. ఈ చిన్నపాటి వర్షానికే మొత్తం ట్రాఫిక్ జామ్లు అంత పరిశాన్ ఉన్నది. నిన్న మొత్తం ఇంటికి వరకు ఏ టైం అయింది, 11 అయిందో 12 అయింది జనాలు ఇంట్లో ఎరనీకే. ఐటీ ఏరియాలో అయితే మొత్తం జామ్ ఎక్కడదక్కడ. పంజగుట్ట ఫ్లైఓవర్ మీద నీళ్ళు మళ్ళీ తెలుసా. అసలు చాలా విచిత్రమైన కేసులు. పంజగుట్ట ఫ్లైఓవర్ అంతకుముందు గవర్నమెంటే కట్టిరు, బీఆర్ఎస్ గవర్నమెంట్ కాదు, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్. దాని మీద నీళ్ళు మల్లుకున్నాయి, వరద వారిందంటే దానికి అర్థం ఏంది? కనీసం నీళ్ళు పోయే బొక్కలు కూడా క్లీన్ చేయలేదని అర్థం. అంత దుర్మార్గంగా నడుస్తుంది వ్యవహారం ఇక్కడ. కనీసం అట్లాంటివన్నీ రివ్యూ చేయాలి కదా. నీళ్ళు మల్లుతున్నాయా, మరి బయట వర్షాలు ఎక్కడ పడుతున్నాయి, వర్షాలు పడక పడుతున్నాయి, మరి ఆ నీళ్ళని ఏమైనా యూజ్ చేసుకుంటామా? నో రివ్యూస్, ఏందో అంతా. కానీ నాకు ఒకటి నచ్చింది, ఢిల్లీలో మీడియా ఇంతకుముందులాగా ఇంతకుముందు ఎట్లున్నదంటే, మొన్నటిదాకా నేను గమనించింది, రేవంత్ రెడ్డి తుమ్మితే కూడా ఆడున్న కొంత జర్నలిస్టులు మీడియా అబ్బా మస్తు తుమ్మినామన్నా, సూపర్ తుమ్మినామన్నా, అసలు ఇట్లా ఎవరు తుమ్మలేరన్నా, మీలాగా మీరే మస్తు తుమ్ముతారు. ఆయన కేటీఆర్ మీదనో కేసీఆర్ మీదనో సెటర్లు వేస్తే పగలబడి నవ్వేవాళ్ళు. ఈసారి అలా కనవాలి. ఈసారి సీరియస్గా క్వశ్చన్స్.
నిన్న రేవంత్ రెడ్డి అడిగిండు ఒక క్వశ్చన్, ఒక ఛానల్ రిపోర్టర్ అడిగిండు. ఏమని అడిగిండు? హైడ్రా గురించి క్వశ్చన్ వచ్చినప్పుడు అసలు మొత్తం పేదల ఇండియా కదా కూల్చింది హైడ్రా. ఆయన హసానంతో పోయిండు. ఇవాళ ఉత్తమ్ కుమార్ దొరికిండు. ఉత్తమ్ కుమార్ నేను క్వశ్చన్ అడిగిన చూడండి ఒకసారి. ముఖ్యమంత్రి గారి పోర్ట్ఫోలియో నిర్ణయం తీసుకుంటారు. హలో కథం చూసినరా? నెక్స్ట్ క్వశ్చన్ కూడా వచ్చింది. హైడ్రా మీద ఏ నిర్ణయం తీసుకుంటారంటే అది ముఖ్యమంత్రి పోర్ట్ఫోలియో ఆ నిర్ణయం తీసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మంత్రుల ఇండ్లు కూడా ఎఫ్టీఎల్లో ఉన్నాయి, మరి వాటిని కూలుస్తారని నెక్స్ట్ క్వశ్చన్ జర్నలిస్ట్ అడిగిండు. చెప్పకుండా సమాధానం చెప్పకుండా పోయిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. యాక్చువల్గా ముఖ్యమంత్రి ఏం చెప్తే దానికి అంతకుముందు అట్లా ఉండేది. ముఖ్యమంత్రి ఏదైనా మాట్లాడితే మినిస్టర్స్ మొత్తం గదే ఉండేది. ఇప్పుడు అట్లా లేదు, సైలెంట్. అంటే ఆయన చేసిన దానికి మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? ముఖ్యమంత్రి మాట్లాడిన దానికి సపోర్ట్ కూడా కరువైపోయింది. ఇక ఢిల్లీలో నిన్న మొన్న ఆ కేసీ వేణుగోపాల్తో మొన్న మీటింగ్ అయింది కదా. మీటింగ్ అయిన తర్వాతనే ఈ కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ ఏంది? అసలు మొత్తం పవర్స్ మొత్తం కట్టు రేవంత్ రెడ్డికి. ఆయన ఏం నిర్ణయం తీసుకునేది లేదు. ఇంకా ముఖ్యమంత్రికి ఉండాలి, ఆయన ఉంటాడు, కానీ మిగతా మొత్తం పవర్స్ మొత్తం వాళ్ళ చేతిలో ఉండవు. పవర్స్ అంతా కూడా పార్టీ హైకమాండ్, వాళ్ళ ప్రతినిధులు, లేకపోతే ఇక్కడ నమ్మిన బంట్లు వాళ్ళ చేతిలో ఉంటుంది అనమాట. రేవంత్ రెడ్డి ఇంతకుముందు అనుకున్నట్టుగా నడిచేనాడు కనిపిస్తలేదు. రేవంత్ రెడ్డి ముఖం మార్చుకున్నది ఎందుకు మార్చుకున్నది మీకు చూపించిన కదా నేను. వంశీచంద్రెడ్డి ఆధ్వర్యంలో జరగడం నాకు నచ్చలేదు కాబట్టి ఆయన అట్లా ఉన్నాడు. మీనాక్షి నటరాజన్ కూడా ఆ మీటింగ్లో ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడింది. యాక్చువల్గా ఆడ కూర్చున్న వాళ్ళు అందరూ కూడా ఇక్కడ వాళ్ళే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి నిజంగా పవర్ఫుల్ మినిస్టర్ అయితే, పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ అయితే చలో హైదరాబాద్ పోయి పెట్టుకుందాం మీటింగు. మనమంతా హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాం కదా, హైదరాబాద్కి వెళ్ళి పోయి ఆడ మీటింగ్ పెట్టుకోవడం ఏందో. ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఎవరన్నా ఢిల్లీలో ఉన్నారు ఇక్కడ ఎవరన్నా, మొత్తం వీళ్ళంతా పొద్దుగాలేస్తే ఈయనే ఉండదు. మీనాక్షి నటరాజన్ కూడా హైదరాబాద్నే ఉంటుంది పొద్దుగాలేస్తే, నెలలో 15 రోజులు. ఇక్కడోళ్ళే ఆడ పోయి ఆడ పెట్టుకున్నారనమాట. అందుకే నేను 3 రోజుల పర్యటన వృధా అంటున్నా. ఆడ పోయి ఆడ మీటింగ్ పెట్టుకొని రేవంత్ రెడ్డి కూడా నచ్చలేదేమో. ఏమో హైదరాబాద్లో ఉంటేనేమో మొత్తం మనమే నడిపిస్తాము, ఇక్కడికి వచ్చినాక మొత్తం ఎవరంటే వాళ్ళు మీటింగ్లు పెడుతున్నారు, అసలు ఎవరు చెప్పినా వినాల్సి వస్తుంది, తప్పదు, వినాలే. కాంగ్రెస్ పార్టీ కదా అది, వినక తప్పదు. మరి ఆడ పార్లమెంట్ బిజీగా ఉన్నప్పుడు, వాళ్ళంతా బిజీగా ఉన్నప్పుడు, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆయన ఏదో ధర్నా ఉండే ఈరోజు ఢిల్లీలో. ఆయన అందరికీ ప్రతిపక్షాలందరికీ లేఖ రాసిండు, కేసీఆర్కు లేఖ రాసిండు, రండి మీరు కూడా పార్టిసిపేట్ చేయండి మీ పార్టీ నుంచి అని. కానీ ఆడ వరదలు వస్తున్నాయని చెప్పేసి ఆయన ధర్నా క్యాన్సిల్ చేసుకున్న బాధ్యత అది ముఖ్యమంత్రి బాధ్యత. ఈయన ఢిల్లీలో ఉండి కనీసం ఢిల్లీ నుంచి ఒక ఫోన్ కాల్ ఆఫీసర్కి వచ్చినాడు, ఎక్కడ కనబడలేదు. ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ప్రెస్ నోట్ పెడతారు. సీఎం ఆఫీస్ నుంచి ప్రెస్ నోట్ వస్తుంది, లేకపోతే ఆ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది, సీఎం సమీక్షించండు, సీఎం మాట్లాడిండు, సీఎం అట్లా అయిపోయిండు, సీఎం ఎట్లా అయిపోయిండు అని. ఏమీ లేదు, మనం ప్రశాంతంగా ఉందామని ఆడిపోతే ఆడ కూడా ఇవన్నీ కూడా నచ్చని వ్యవహారాలు జరిగిపోయినాయి మొత్తం. ప్రతిసారి ఢిల్లీ పోయినప్పుడు ఏం చేస్తారంటే, రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయినప్పుడు ఇక్కడ ఉన్న బెదిరినికి, ఇక్కడ ఉన్న మినిస్టర్లను, ముఖ్య ఎమ్మెల్యేలను, కార్యకర్తలను చూసిర్రా నాకు ఎంత పతేర ఉందో అది హైకమాండ్ దగ్గర అని చెప్పి ఉత్తనే ఆ కేసీ వేణుగోపాల్తోనో, లేకపోతే అటికెళ్ళి పోతుంటే రాహుల్ గాంధీతోనో ఒక ఫోటో దిగో, లేకపోతే ఇంకేదో చేసినానో ఒక ప్రెస్ నోట్ వస్తుంది. అసలు ఈసారి ప్రెస్ నోట్ కూడా లేదు. ఆయన ఒకవేళ రేవంత్ అనుకున్నట్టు నడిస్తే ఖచ్చితంగా ప్రెస్ నోట్ వచ్చేది. రేవంత్ అనుకున్నట్టు జరగలేదు, అక్కడ మొత్తం వ్యతిరేకం జరిగింది. ఢిల్లీలో ఈసారి ఢిల్లీ టూర్ రేవంత్ రెడ్డికి ఒక గుర్తుండిపోయే టూర్ అనమాట. ఇది ఆయన మొత్తం యాంటీ జరిగింది. రేవంత్ రెడ్డి పవర్ కట్ చేయడానికే, రేవంత్ రెడ్డి తోక కట్ చేయడానికే ఈసారి ఢిల్లీకి పోవాల్సి వచ్చింది. అది కూడా వాళ్ళు మర్యాదగా పిలిచి మరీ తోక కట్ చేశారు. అది ప్రాబ్లం ఇక్కడ. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇంతకుముందులాగా అన్నిట్లో ఏలు పెడతా అంటే కూడా నడవదు. ఆయన ఇప్పుడు ఏమి నిర్ణయం తీసుకున్నా కూడా ఖచ్చితంగా హైకమాండ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందంట. హైకమాండే డిసైడ్ చేస్తుందంట. మళ్ళీ అదొకటి ఉంది, ఈయన డిసైడ్ చేసేది కూడా లేదు. సరే, ప్రభుత్వంలో ఆయన నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం మీద మళ్ళీ సమీక్ష చేస్తారంట వాళ్ళు. అసలు నిర్ణయం ఆయన సొంతంగా తీసుకోవచ్చా, లేకపోతే ఆ నిర్ణయం పైన వాళ్ళతో డిస్కస్ చేసి నిర్ణయం చెప్పాలని కూడా తెలియదు. ఇంకా అన్ని వార్తలు బయటికి రాలేదు. మంత్రులేమో వెలిగిపోతున్నారు, మంత్రుల ముఖాలేమో వెలుగుతున్నాయి, ముఖ్యమంత్రి ముఖమేమో మాడిపోయింది. దీన్ని బట్టి చూస్తేనే రేపు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కూడా హైకమాండ్ చెప్తేనే తీసుకోవాలి. అంటే ఆయనకు యాక్చువల్ కొంత స్వేచ్ఛ ఇస్తే దాన్ని మిస్యూజ్ చేసిండు ప్రతిసారి. ఆయనకు లోక్సభ ఎలక్షన్స్ ముందు ఆయనకు ఫుల్ పవర్స్ ఇచ్చారు, ఇస్తే అప్పుడు మిస్యూజ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ మధ్యలో కొంచెం కేరళ ఎలక్షన్స్ అప్పుడు కొంత ఫ్రీడమ్ ఇచ్చారు, ఇస్తే అక్కడ మిస్యూజ్ అయిపోయింది. చూశారు కదా, మీనాక్షి నటరాజన్ రాజ్యసభనే రాకుండా పోయింది, అంత వాడిరు దాన్ని. ఢిల్లీలో ఉండే వేరే రాష్ట్రాల మీడియా వాళ్ళు మన మీడియా వాళ్ళని అడుగుతున్నారంట, నెక్స్ట్ తెలంగాణలో గవర్నమెంట్ మారుతుందంట కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మారుస్తున్నారంట కదా, చర్చ ఆడ. ప్లస్ తెలిసిన వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉంటే తెలంగాణలో ఖచ్చితంగా అధికారం మారుతుంది, ఇది చెప్తున్నారంట అక్కడ మీడియా వాళ్ళకు, వాళ్ళకి వీళ్ళకి కలిసిన వాళ్ళకు. అంటే అక్కడ దాకా స్ప్రెడ్ అయింది విషయం ఏందో. ఇంకా మరి అక్కడ కూడా స్ప్రెడ్ అయిన తర్వాత ఇంకా ప్రశాంతత తేడా ఉంటుంది. మన తెలంగాణలో స్ప్రెడ్ కాదు, పక్క రాష్ట్రాలు కూడా పక్క మన దేశ రాజధాని కూడా స్ప్రెడ్ అయిన తర్వాత చూద్దాం ఏం జరుగుతుంది. ఈ టూర్ మాత్రం కొంత
డిఫరెంట్గా కనిపించింది. ఎప్పుడు రెగ్యులర్గా రేవంత్ రెడ్డి టూర్లా కనబడలేదు. ముందు ముందు మనకు కూడా ఆ రిఫ్లెక్షన్స్ కనిపిస్తాయేమో. ప్లీజ్ సబ్స్క్రైబ్.